ఊరికి వెళ్ళి కూర్చుని వచ్చేవాళ్లే నెల నెల జీతం తీసుకుంటున్నారు. నీకేంటి బంగారి, రాత్రి పగలు చూడకుండా కష్టపడుతున్నావు? నీకు చెయ్యాల్సిందే కదా అమ్మ చేస్తోంది. పోయింది పోయింది, మొత్తం అయిపోయింది. ఏది జరగకూడదు అని నేను అనుకుంటున్నానో అదంతా ఇప్పుడు నా కళ్ళ ముందే జరుగుతోంది. నేను ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నానే. ఏమండి, షేర్ అంటే ఎంత వస్తుందండి? ఎంత వస్తుందంటావా? నెల నెల కొన్ని కోట్లు వచ్చి అకౌంట్లో పడతాయి. తను ఒకే ఒక్క సంవత్సరం ఈ ఇంట్లో ఉన్నా కూడా 100-200 కోట్లు మొత్తాన్ని భుజాన వేసుకుని వెళ్ళిపోతుంది. ఇన్నేళ్ళు కూడా నేను ఈ కంపెనీకి గొడ్డులాగా కష్టపడ్డాను. నా శాలరీలో ఒక 10,000 ఇంక్రిమెంట్ అయినా ఇచ్చుంటారా? అన్నిటికీ తల ఊపుతూ నేను ఈ ఇంట్లో నా చెల్లెల కోసమే ఉంటున్నాను. నాకేం ప్రయోజనం అంటావు? ఏమండి, మీ సంగతి వదిలేయండి. ఇదిగో మీనా ఉంది కదా, మీనాకేంటండి ప్రయోజనం? తను అసలు ఏం అనుభవించిందని? మీనా అన్నీ అలా చూస్తూ కూర్చునే పరిస్థితి వచ్చింది కదా నీకు. ఇక అయిపోయింది మీనా, నీ ఆస్తి మొత్తం పోయింది. ఇన్ని రోజులు నువ్వు ఈ ఇంటి కోడలుగా ఉన్నావు. నీ గురించి ఒక్కరోజైనా అత్తయ్య నీ పేరుతో ఇలాంటి ఒక అకౌంట్ ఓపెన్ చేయాలని ఎప్పుడైనా ఆలోచించారా? అరే నీ సంగతి వదిలేయమ్మా. ఆవిడ కొడుకే కదా మా బావ జయరాం. ఆయన పేరు మీద ఏమన్నా అకౌంట్ ఓపెన్ చేశారా? అంతెందుకు, ఈ ఇంటి వారసుడు వారసుడు అని ఎప్పుడు రవి రవి అంటూ తన పేరే అంటుంటారే. నా అల్లుడు రవి తన పేరు మీద అకౌంట్ ఏమైనా ఓపెన్ చేశారా? లేదే. తనకి మాత్రం అకౌంట్ ఓపెన్ చేయగానే 2 కోట్లు పడిపోయాయి. దానికి మించి సరిపోదని నెల నెల షేర్ కూడా వేస్తారంట. మనమంతా చేతులు కట్టుకొని తన దగ్గర 5కి 10కి అడుక్కుంటూ కూర్చోవాలి. మీనా, నాకు తెలిసి ఆ బంగారి అత్తకి ఏదో మందే పెట్టుంటుంది. అది ఏం చెప్తే ఆవిడలా చేస్తున్నారు. తను అడగకుండానే కొన్ని పనులు పడిపడి చేస్తున్నారుగా. అంతే మీనా, నీకింకా 2 పిల్లలున్నారు, చూసుకో. ఏం చేస్తావో. రేపొద్దున నీ కూతురికి ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేయాలంటే కూడా దానికి నువ్వు బంగారు దగ్గరే చేయి చాచాలేమో. విధి రాత. నీ పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదు మీనా. రవి సార్, ఒక్క నిమిషం. ఫుడ్ రెడీగా ఉంది, పెట్టేమంటారా? వద్దు, నేను బయటికి వెళ్ళి తింటానులే. ఎందుకు రవి సార్ బయట తిండావు? టైం 8 అయింది కదా. 8:30కి ఒక మీటింగ్ ఉంది బంగారి. ముందు అది అయితేనే నేను తినగలను. నేను బయలుదేరతా. అన్నట్టు శేషు దగ్గర చెక్ ఇచ్చాను. ఆ చెక్లో మర్చిపోకుండా సైన్ చేసేయ్, ఓకే? రవి, ఏంటమ్మా? తనెందుకురా చెక్లో సైన్ పెట్టాలి? తనే పెట్టాలి కదమ్మా. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఏంటమ్మా, తెలీదా నీకు? మన అందరి అకౌంట్స్లోకి బంగారి సైన్ చేస్తేనే డబ్బులు వస్తాయి. ఎందుకలా? అదే సిస్టమ్. జాను అలాగే కదా సెట్ చేసింది. బంగారి ఒక ఇంపార్టెంట్ అథారిటీ అమ్మా. ఇన్నేళ్లుగా బంగారినే కదా అందరికీ డబ్బులిస్తుంది. ఇంట్లో ఏం జరుగుతుందనేది తెలియట్లేదా నీకు? సరే, నేను నైట్ రావడానికి లేట్ అవుతుంది. ఊరికే ఫోన్ చేయొద్దు. ఏమున్నా నేనే నీకు కాల్ చేసి చెప్తాను, ఓకే? బాయ్. మీరు ముందుగానే అంతా చెక్ చేసుకోండి. లాస్ట్ మినిట్ లో ఏదో ఒకటి చెప్పకండి. బంగారి, నేను మళ్ళీ చేస్తాను. నీకు ఈ కలర్ కార్ నచ్చిందా? ఎందుకు మావయ్య? ఒక కొత్త కార్ కొంటున్నామమ్మా. ఎవరికి మావయ్య? నీకేనమ్మా. మావయ్య, నేను మిమ్మల్ని కార్ అడిగానా? నువ్వు అడక్కపోయినా నీకేం కావాలని నాకు తెలుసు. అది చేయటం మామగా నా బాధ్యత.
నేను ఆల్రెడీ కార్ చూసేశాను, నాకు బాగా నచ్చింది, అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను. నువ్వు అన్నావంటే రేపే వెళ్ళి డెలివరీ తీసుకోవచ్చు. మావయ్య, ఇప్పటికే మన ఇంట్లో బోల్డ్ అన్ని ఖర్చులు అవుతున్నాయి. ఇప్పుడు మనకి కొత్త కార్ ఏం అక్కర్లేదు. అయినా మన దగ్గర ఎన్ని కార్లున్నాయి? ఉన్న కార్ని మనం మార్చి మార్చి వాడుకుంటే సరిపోతుంది. మావయ్య, డబ్బులున్నాయి కదా అని మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు. అది మన బిజినెస్కి మంచిది కాదు, ఫ్యామిలీకి మంచిది కాదు. ఆ, ఏంటి బంగారి, ఒక కారే కదా. మనకున్న దానికి కొత్తగా ఒక కార్ కొన్నంత మాత్రాన పోయేదేం లేదు. అమ్మ కూడా చెప్పాను, తానే తీసుకోమని చెప్పింది. మావయ్య, నేనైతే అలౌ చేయలేను. మనకి కార్ అవసరం లేదు మావయ్య ప్రస్తుతానికి. ప్లీజ్ కంపెల్ చేయకండి. హ్మ్? ఓ, మా ఆయన కారు కొనడానికి డబ్బులు అడిగితే నువ్వివ్వవు కదా? అంత తలపొగరి కింద నీకు? అంటే ఈ కుటుంబం మొత్తం అధికారం అంతా నీ చేతిలోనే ఉందా? ఉండు, నీ సంగతి చెప్తాను. అత్తయ్య, ఉమ్? చెప్పు మీనా. ఎందుకత్తయ్యా బంగారికి కొత్త అకౌంట్? అర్థం కాల. తనకి మీరు నెల నెలా ఖర్చులకి డబ్బులు ఇస్తున్నారు కదా, తన ఇంట్లో అన్ని సౌకర్యాలతోనూ బానే ఉంది కదా. అలాంటప్పుడు తనకి సెపరేట్గా ఒక కార్పొరేట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చారు కదా, అది ఎందుకు అని అడుగుతున్నాను. అందులో నీకేంటి ప్రాబ్లం? అత్తయ్య, ఇన్ని రోజులుగా నేను ఇంట్లోనే ఉంటున్నాను. మీ కోడలుగా నేనేం చెయ్యాలో అవన్నీ చేస్తూనే వచ్చాను. నాకిప్పటి వరకు మీరు అలాంటి అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చింది లేదే. అయినా మీ అబ్బాయి కూడా ఉన్నారు కదా, ఆయనకు కూడా ఇలాంటి ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఇవ్వలేదే. మీ సొంత మనవడు రవి ఉన్నాడు, మీ వారసుడని చెప్తారు కదా, తనకి ఇలాంటి ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఇవ్వలేదే. ఇప్పుడు తనకి మాత్రం ఎందుకు అత్తయ్యా? ఇప్పుడు నేను చేసింది తప్పు అని చెప్తున్నావా? ఇది తప్పు కాదా? మీకు తెలియటం లేదా? ఇంతకు ముందు మీతో నేను ఇలా మాట్లాడిందే లేదు, కానీ నేను ఇలాగే జీవితాంతం ఉన్నాను అంటే నా పరిస్థితి ఏమవుతుంది అని నాకే భయంగా ఉంది. ఇప్పుడు నీకేం తక్కువైంది? తక్కువే అత్తయ్యా. నాకు కావలసిన మర్యాద ఇక్కడ ఎవరిస్తున్నారు? నాకు దక్కని అవకాశం నా తరువాత ఇంటికొచ్చిన నా కోడలికి దక్కుతోంది అంటే దానికి అర్థమేంటి? రవి, నేను, మా ఆయన అందరం 5కి 10కి తన దగ్గర చేయి చాచి నిల్చోవాలా? తనని డబ్బులు అడిగితే మా డబ్బులు మాకివ్వటానికే క్వశ్చన్ వేస్తుంది. ఇవ్వటం కుదరదని చెప్తుందా? తనకి మీరు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు, అంతే కదా? మీనా,